దూరం అవుతారా? దగ్గరికొస్తారనా? దూరం దగ్గర కన్నా అంటే వేరే వాళ్ళ కోసం హ్యాపీ ఫీల్ అవుతే తప్పేంటా అని ఒక ఫీలింగ్ అయితే వస్తుందండి. హ్మ్. యూ షుడ్ బి హ్యాపీ అంటే కదా వెన్ అదర్స్ ఆర్ మనం గ్రోయింగ్. ఎదుగుతున్నప్పుడు. యాహ్! ఓకే. అది ఓకే. మాత్రం నేను చాలా హర్ట్ అవుతా. అయితే యాక్చువల్‌గా ఇందాక అన్నారు గదా! మా హస్బెండ్ నేను అంటే రోజు కొట్టుకోకుండా లేదంటే మాట అనుకోకుండా ఉంటే అది ఖచ్చితంగా లయ్యని. ఎందుకంటే ప్రతి అవును. రిలేషన్‌షిప్‌లో ప్రతి ఫ్యామిలీలో యెస్. ఉండేదది. యెస్. సో, మరి ఆశ్రిత గారు మాకు తెలిసిన ఆశ్రిత గారు హ్మ్. చాలా హ్మ్. డౌన్ టు ఎర్త్ చాలా కోపం వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతే అంతా ఉంటది కదా! యాహ్! సో, వెన్ ఇట్ కమ్స్ టు అంటే మీ యాహ్! పర్సనల్ క్వారల్స్‌కొచ్చేసరికి ముందు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే. మీరే అక్కడ కూడా. 90% నేనే. సరే ఎందుకొచ్చింది గొడవ అని ఐ లెట్ గో అండ్ ఐ కంటిన్యూ అని. ఓకే. యాహ్! ఏదో టైంలో కూర్చొని పాతవన్నీ కూర్చొని మళ్ళీ తీస్తానేమో గానీ, హ్మ్. ఆ కోపం ఐ డోంట్ కంటిన్యూ ఫర్ లాంగ్. వేస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ పనులు జరగాలి గదా! ఓకే. ఓకే. ఆహ్, మీరిందాక చెప్పారు. యాక్చువల్లీ 'యాత్ర' గురించి చెప్తా యాహ్! వచ్చారు. యాహ్! బట్ దాంట్లో విజయమ్మ గారి క్యారెక్టర్ అంటే మీకు రిఫరెన్స్ పాయింట్ అనేది మిగతా సినిమాలకు ఉండదు యాక్చువల్‌గా. మనం కరెక్ట్. ఎలా కనపడినా అలా ఉండొచ్చు. బట్ 'యాత్ర' కమ్స్ టు బికాజ్ ఇట్స్ ఎ బయోపిక్ దానికి ఒక రిఫరెన్స్ పాయింట్ ఉన్నారు విజయమ్మ గారు. యెస్. ఆవిడలాగా కనిపించాలన్నా, ఆవిడే స్క్రీన్ మీదకొచ్చారా అని అనిపించాలన్నా కూడా యాహ్! మనకు కొన్ని కొన్ని హోమ్ వర్క్ మన సైడ్ నుంచి కూడా ఉండాలి కదా! కరెక్ట్. సో, మరి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు? ఆ సినిమాకి పర్టిక్యులర్ 'యాత్రకి'? అందరికీ ఉన్న యాక్సెసే నాకు గూడా ఉంది. హ్మ్. ఆన్‌లైన్ చదవడం, వినడం, ఓకే. తర్వాత తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇండైరెక్ట్ గాను ఇలా ఉంటారు, అలా ఉంటారు. అది అది అన్న బేసిక్ నాలెడ్జే తప్ప హ్మ్. అంతకన్నా ఎక్కువ రీసెర్చ్ చేసే అవకాశం నాకు కూడా నిజంగా రాలేదండి. ఓకే. అండ్ 50% మార్క్స్ ఎక్కడ పడతాయంటే మేకప్, కాస్ట్యూమ్ వాళ్ళే చాలా వరకు హెల్ప్ చేస్తారు. బికాస్ యెస్. దే మేక్ యూ లుక్ లైక్ దట్. యాహ్! అక్కడే 50%. ఇప్పుడు మామూలుగా ఇలా వెళ్తాను క్యారవాన్‌కి. యాహ్! బయటికొచ్చేసరికి ఐయామ్ ఆల్రెడీ లుకింగ్ లైక్ ది క్యారెక్టర్. యెస్. యెస్. ఆ సో, పెద్ద అదొక బొట్టు చాలా అది ప్లస్. అంతా కూడా. హ్మ్. నిజంగానండి. సో, హ్మ్. అప్పుడు నాకు ఓహో! ఫిజికాలిటీలో ఇంత పవర్ ఉంటుందా అనేది అప్పుడు అర్థమైంది. హ్మ్. అండ్ 'యాత్ర 1' తో కంపేర్ చేసుకుంటే 'యాత్ర 2లో మాహి సార్ హాస్ గివెన్ మీ లెంథియర్ పార్ట్ టు ప్లే ఓకే. ఓకే. విచ్ ఈస్ యెస్. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టోరీ. యెస్. యెస్. చాలా బాగా అనిపించిందండి. వర్కింగ్ విత్ జీవా వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద కాస్ట్. మది సార్ డీఓపీ అన్నమాట. యెస్. యెస్. సో, వీళ్ళందరితో అంటే టెక్నికల్లీ బ్రిలియంట్ టీమ్ అండి. హ్మ్. అలాంటి టీమ్‌తో వర్క్ చేసే అవకాశం కూడా చాలా రేర్. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ టీమ్ టెక్నికల్‌గా. సో, ఈవెన్ ఐ యామ్ వెయిటింగ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని. యాహ్! మరి 'యాత్ర 2'లో కూడా మమ్ముట్టి గారి క్యారెక్టర్ ఉంటదా? లేకపోతే ఆహ్, డైరెక్ట్ బిగినింగ్ నుంచి జీవా గారేనా మొత్తం టోటల్‌గా? ఐ డోంట్ నో తారక్ గారు, నేను చెప్పొచ్చో లేదో. ఓకే. అది ఓకే. అవాయిడ్ ఓకే. చేద్దాంలెండి. ఎందుకు యెస్. మళ్ళీ యెస్. నన్ను పట్టుకుంటారు. యెస్. యెస్. బట్ అయితే టు ఆన్సర్ యువర్ క్వెషన్ కొంతవరకు చేశారండి సార్. యాహ్! యెస్. అంతే, యెస్. అంతకన్నా లేదు ఆయనది. యాహ్! 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 అయితే మమ్ముట్టి గారిది ఆయనతో వర్క్ చేసే అదృష్టం రావడం అనేది చాలా రేర్ యాక్చువల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. ఇంతకుముందు యాహ్! మీరు చెప్పినట్టు 'కళా తపస్వి' గారు, 'కె. విశ్వనాథ్' గారి సినిమానో, యెస్. 'మణిరత్నం' గారి సినిమానో, లేకపోతే 'పెద్దవంశీ' గారి సినిమా వస్తే ఎలా ఫీల్ అవుతాం, ఆయనతో యాక్టర్‌గా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందన్నా కూడా అలాగే ఫీల్ అవుతాం కదా! అలాగే. అవునండి. సో, మరి మీకు అంత లెంగ్తియర్ పార్ట్ ప్లే చేసే అవకాశం త్రూఅవుట్ ద సినిమా ఉండే అవకాశం మీకొచ్చింది కదా! సో, యాహ్! ఎలా అనిపించింది మమ్ముట్టి లేదండి. గారితో? యాక్చువల్లీ 'యాత్ర 1'లో లిమిటెడ్ రోలే. బట్ బట్ అంటే స్టిల్ ఆ! ఆ! మాకు ఆయనతో చూపించిన పోర్షన్స్ స్క్రీన్ వైస్, యెస్. స్క్రీన్ ప్లే వైస్ యెస్. యెస్. యాహ్! లేదండి. అక్కడ గూడా లక్కీలీ తీసినంత వరకు మొత్తం చూపించారు. హ్మ్. ఆల్‌మోస్ట్. మమ్ముట్టి గారు ప్రొఫెషనలిజం నేర్చుకున్నానండి ఆయనతో. అంటే మనకి నాకు బాగా గుర్తు, ఒకరోజు మేము పొలిటికల్ సీన్ బయట ఆయన ప్రమాణ స్వీకారం సీన్ చేసామండి. పార్ట్ 1 యాత్ర లాస్ట్‌కొస్తుంది. షూట్ అంతా అయిపోయింది. సరే ఓకే వెళ్ళిపోతున్నాము. అప్పుడాయన చెప్తున్నారు ఆయనకి 101 జ్వరం అట అప్పుడు. ఓహ్! సో, అంత జనంలో, ఆ ఎండలో ఆయన అలా మాకసలు 101 నన్ ఫీవర్. ఆఫ్ అస్ ఈవెన్ గెస్డ్. అరే! అంతే. నాకు ఒంట్లో బాలేదా ఏంటి? అట్‌లీస్ట్ కొంచెం టైర్డ్‌గా ఉంటే అడుగుతాం మనం. యెస్. యెస్. లేదు అసలు ఆయన బయట పడలేదు. హ్మ్. అయిపోయిన తర్వాత ఓకే. పైగా నౌ అది ఐ విల్ గో టు కేరళ అండ్ రిలాక్స్ అన్నారు పాపం. పైగా అది హ్యాపీగా కనపడాల్సిన సీన్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో యాహ్!